కూడా పెట్టండి. ఈ దేవకి కళ్యాణ మండపం ఈరోజు పూజ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో ప్రసిద్ధ దేవాలయం శ్రీ గోకుల పాదయాత్రగిరి వెంకటస్వామి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ హీరోయిన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు అనన్య సినిమాని మరి ఈ ప్రాంతంలోనే చిత్రీకరించి మరి ప్రసాద్ గారి డైరెక్షన్లో విజయవంతంగా రిలీజ్ చేయటం అది సక్సెస్ అవ్వడం జరిగింది. మరి ఈ దేవకి కళ్యాణ మండపం కూడా రేపు జూన్ 10వ తేదీ నుంచి 100 రోజుల షూటింగ్ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. దీన్ని కూడా మీరు విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి హర్రర్ నేపథ్యంలో దేవకి కళ్యాణ మండపం కుటుంబాన్ని అందరికీ అలరించే విధంగా కొత్త పాత నటీనటులతో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ రోజున రంగారెడ్డిగూడెంలో దేవకి కళ్యాణ మండపం అనే సినిమా ఈ రోజున పాదయాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. దీనికి ఈ యూనిట్ అంతా కూడా వచ్చేసి పూజా కార్యక్రమం చేసుకున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలి, ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. బిగ్ సక్సెస్ని వారికి ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కడున్న వాళ్ళకి అవకాశాలు ఈ చుట్టుపక్కల కటింగ్ చేసి ఈ సినిమా తీసుకున్నందుకు మన ఏరియాలో కూడా మన ప్రాంతం వాళ్ళకి మంచి పేరు వస్తుందనేది అనన్య కూడా గతంలో తీశారు. ఆ విధంగా అప్పుడు కూడా కొంతమందికి అవకాశాలు వచ్చాయి. గొప్ప విషయం అంటే ఈ మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నందుకు మన ప్రాంతం కూడా ఈ విధంగా అభివృద్ధి అవుతున్నందుకు సంతోషం తెలియజేస్తూ ఈ సినిమా డబుల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇప్పుడు శ్రీ మార్టిన్ రీక్రియేషన్ బ్యానర్లో శ్రీ దేవకి కళ్యాణ మండపం సినిమా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఆర్టిస్టులకి అలాగే పెద్దలు పెన్మతి రామ్కుమార్ గారికి, అల్లూరి రామకృష్ణ గారికి, చెరుకు శ్రీధర్ గారికి, అలాగే మన సురేందర్ గారికి, పనికుమార్ గారికి, అలాగే సోనీ మెడికల్స్ వాళ్ళకి అందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఈ ఇంతకుముందు అనన్య చిత్రం ఈ పరిసర ప్రాంతాల్లోనే సినిమా తీసాము. ఇప్పుడు ఈ దేవకి కళ్యాణ మండపం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కొంత పార్ట్ తీయాలని అనుకుంటున్నాం. అలాగే హైదరాబాదు, వైజాగ్, రాజమండ్రి ఈ లొకేషన్స్లో మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేస్తాం. ఈ సినిమాని రేపు జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 10వ తారీఖు నుంచి రెగ్యులర్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చేస్తామండి. తర్వాత షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి, అలాగే లాస్ట్ షెడ్యూల్ వచ్చి హైదరాబాదు. ఈ 3 షెడ్యూల్లో మనం సినిమా కంప్లీట్ చేస్తాం. ఈ సినిమాలో హీరోగా ఆల్రెడీ సినిమా చేశారు శ్రీనివాసరావు గారు, ఈ సినిమాలో హీరోయిన్ సుకన్య, అలాగే ఇంకా మిగతా తారకులు అందరూ కూడా ఉండాలని కొత్త ఆర్టిస్టులు ప్లానింగ్ ఆర్టిస్టులు కాకపోయింది ఈ సినిమా చేస్తున్నాము. ఈ అనన్య సినిమా కంటే ఈ శ్రీ దేవకి కళ్యాణ మండపం ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం.